నీవు చూసిన దానికి దేవుడు చూపించేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అది చూడాలంటే నీకు ఆరోగ్యం ఉండాలి. ఏ ఆరోగ్యం ఉండాలి? ఆధ్యాత్మికమైన ఆరోగ్యం ఉండాలి. ఆధ్యాత్మికంగా నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత క్లియర్ గా, అంత స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడతారు. దేవుడు చూపించాలనుకున్నవి నువ్వు చూస్తావు. లేదు అంటే నీకు అక్కడ లేమితనమే కనిపిస్తుంది. దేవుడు చూపించే ఒక అబండెన్స్ నీకు కనపడదేమో, ఆ ఒక గొప్పతనం నీకు కనిపించకపోవచ్చు. కానీ దానికి కావాల్సింది ఆధ్యాత్మికమైన ఆరోగ్యం కావాలి. ఇస్సాకు అక్కడ ఆ యొక్క కరువు ప్రాంతంలో ఆ విత్తనం వేశాడు, ఒక నమ్మకంతో వేశాడు. అందుకనే అది నూరంతలు తనకి తిరిగి వచ్చింది. వెయ్యాలి అన్నది ఒకటి ఎక్కడి నుంచి వచ్చింది? తనకి ఆధ్యాత్మికమైన ఆరోగ్యం ఉంది కాబట్టే వచ్చింది. కానీ ఆరోగ్యం లేకపోతే, ఆ చూపు, దేవుడు నాకు ఇలా చేస్తారన్న ఒక నమ్మకము, విశ్వాసం లేకపోతే తను అక్కడ విత్తనం వేస్తాడా? వేయడు. వేసినా వస్తుందా? రాదు. ఈ రోజు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, నీ చుట్టూ కరువు ఉందేమో, నీకు కావాల్సింది దొరకట్లేదేమో, కానీ నువ్వు అక్కడ విత్తితే, విశ్వాసముతో విత్తితే, ఆరోగ్యంగా నువ్వు విత్తితే, తప్పకుండా ఈ జీవితంలో నువ్వు ఏం చేయాలో నీకు తెలుస్తుంది.